సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. ఎన్ని సంవత్సరాల పరిచయం తర్వాత పెళ్లిగా మారిందండి? 6 నెలలండి. తర్వాత మ్యారేజ్ చేసుకున్నాము. ఎందుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నా అని బాధపడని క్షణం లేదండి. ఇదంతా ఎంతకాలం బట్టి నడుస్తుందమ్మా? దాదాపు మ్యారేజ్ అయినాక ఒక ఫంక్షన్ కి వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత సామాన్యంగా అందరికి జుట్టు ఊడిపోతుంటది కదా, నీదేంటి జుట్టు అంతలా పెరుగుతుంది అన్నారు వాళ్ళు. అంతే వాళ్ళు అనడం ఈయన విన్నాడు. ఏం చేస్తున్నారండి? ఏంటి ఈ సమయంలో కాల్ చేసావు? ఒకసారి కాల్ మాట్లాడండి. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అండి. సార్, మా భార్య భర్తల మధ్య మూడో వ్యక్తి వస్తే నాకు నచ్చదు సార్. మీరు సుఖంగా ఉన్నాము అనుకుంటున్నారు, మీరు అనుకుంటున్నారండి, తను అనుకోవట్లేదు. నా పిల్లాన్ని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. ఆవిడ నాకు కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇచ్చే అంత ఘోరమో నేరమో నేనేం చేయలేదండి. ఆవిడ జుట్టు కట్ చేసే హక్కు మీకు ఎవరిచ్చారు? రక్తాలు వచ్చేటటువంటి విధంగా గాజులు పగలగొట్టేటటువంటి రైట్ మీకు ఎవరిచ్చారు? సార్, నేను ఇంటికి వస్తే చింపుని చుట్టూ వేసుకుంటది. పార్టీ ఫంక్షన్స్ కి వెళ్తే పొడు జడ వేసుకుని వస్తుంది. మహేష్ బాబు సినిమాకి వెళ్తే ఏంటండి ప్రాబ్లం? తనకు దేవుడైనా, హీరో అయినా, భర్త అయినా అన్ని నేనే. ఈ ప్రపంచమైనా అన్ని నేనే. ఆమె ఎంతసేపు నా చుట్టే తిరగాలి కానీ వేరే వాళ్ళ వైపు చూడకూడదు. మీ భార్యకు మాత్రం మీరు ఒక్కలే ప్రపంచం కాదు. ఆ అమ్మాయి స్వేచ్ఛగా అందరిలాగే బతకాలి అని అనుకుంటుంది. మీకు దురదృష్టకరమైన పరిస్థితులు ఏమైనా మీ చిన్నతనంలో మీకు ఏర్పడి ఉంటాయి, జరగకుండా సంఘటనలు ఏమన్నా జరుగుంటాయి. కాబట్టి మీ మైండ్ కంప్లీట్గా విషపూరితం అయిపోయింది. మీరిద్దరూ కలిపి 3 సంవత్సరాల్లో చేసిన మంచి పని ఏదన్నా ఉంది అంటే పిల్లలు కనకపోతాం. ఆ భార్య చాలా మనసుకి బాధపడి మీ నుంచి దూరంగా పారిపోతానంటుందండి. నాకు ఆమె కావాలండి. నాకు ఆమె కావాలి. మీతో అడ్జస్ట్ అవ్వలేనండి. మీరు నాకు వద్దండి అసలు. నాకు నువ్వు తప్ప ఈ ప్రపంచమే లేదు గీతాంజలి. నాకు నువ్వు కావాలి. రెండే 2 అస్త్రాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి ప్రేమ అంటే కనుక నలుగురికి పాలు పంచిచ్చేటటువంటిది, నలుగురి మధ్యన స్వేచ్ఛగా బతికేటటువంటిది ప్రేమ. అలా లేనటువంటి పక్షంలో మీరు అది ప్రేమ అని డిఫైన్ చేయడానికి వీలు లేదు. ఆ డెఫినేషన్ మీరు ఇమీడియట్గా మార్చుకోవాలి. ఆ అమ్మాయి మాత్రం మీతో ఉండాలని అనుకోవట్లేదు. మార్పు ఉండదా? సరే సార్, మీరు ఏం చెప్తే మేము అది చేస్తాం. పెర్ఫెక్ట్. నమస్తే కళ్యాణ్ గారు. జయ గారు. కళ్యాణ్ గారు, ప్రేమ అనేది ఒక స్టేజ్ వరకు ఓకే, అంతే శృతి మించకూడదు. ఎదుటి వారికి ఇబ్బంది కలిగితే అది ఏ రిలేషన్ అయినా అసలు దాన్ని ముందుకు తీసుకెళ్ళటం చాలా కష్టం. కరెక్ట్ మేడం. ఆ రిలేషన్ ని ఏం చేయాలో తనకి అర్థం కాక మనకి మెయిల్ చేసిందండి గీతాంజలి అనే అమ్మాయి. గీతాంజలి, ఓకే. మరొకసారి కాల్ చేయమంటారు? చేయండి మేడం. హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఎవరు? నేను జయానండి, సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నాను. మేడం నమస్తే మేడం. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. నమస్తే సార్. ఏంటి సమస్య చెప్పండి మేడం. నా పేరు గీతాంజలి అండి. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నా భర్త పేరు శ్రీనివాస్ అండి. పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అవుతుంది గీతాంజలి? 3 years అవుతుందండి. ఓకే. పిల్లలు ఉన్నారా? పిల్లలు లేరండి. ఏం చేస్తుంటారు అతను? సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అండి. ఓకే. మీరండి? నేను ఇప్పుడు ప్రజెంట్ మ్యారేజ్ అయ్యాక ఒక 2 months జాబ్ చేశాను. తర్వాత మానేయాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ హౌస్ వైఫ్ ఏనండి. లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్? లవ్ కమ్ అరేంజ్ అండి. హైదరాబాద్ లో డ్యూటీ చేసేటప్పుడు లైక్ మా హస్బెండ్ కూడా సేమ్ ఆఫీస్ అండి. సో తనను అక్కడ చూసి ఇష్టపడడం జరిగింది. సో ఒకరికొకరిని అర్థం చేసుకోవడము, తను నా మీద చూపించే ప్రేమ, కేరింగ్, తనతో నేను చాలా బాగుంటాను, అదేలేండి, నా లైఫ్ అంతా నేను హ్యాపీగా ఉంటాను అని నాకు ఒక నమ్మకం వచ్చేసింది. ఓకే ఓకే. సో నేను మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడి, తన వాళ్ళ సైడ్ కూడా మాట్లాడి మేము అందరి మధ్యలో పెళ్లి చేసుకోవడం జరిగింది. ఎన్ని సంవత్సరాల పరిచయం తర్వాత పెళ్లిగా మారిందండి? 6 నెలలండి. తర్వాత మ్యారేజ్ చేసుకున్నాము. ఎన్నో ఆశలతో మ్యారేజ్ చేసుకున్నాం నిజం చెప్పాలంటే. ఎందుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నా అని బాధపడని క్షణం లేదండి. అయ్యో అయ్యో, ఏంటి గీతాంజలి గారు? మ్యారేజ్ అయిన తర్వాత బాగానే అనిపించింది. సో నేను ఆఫీస్ కి వెళ్ళడం, నేను ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత ఇంకా తను లైక్ ఎలా అంటే కొంచెం జెలసీగా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేశాడు. అంటే ఇప్పుడు కొలీగ్స్ తో మాట్లాడడం తప్పు కాదు కదండి. ఆఫీస్ లో గర్ల్స్ ఉంటారు, బాయ్స్ ఉంటారు. ఇద్దరు ఒకే ఆఫీస్ అండి?
ఇద్దరం ఒకే పెళ్ళైనా కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు? స్టార్టింగ్ లో కంటిన్యూ చేశాను, తర్వాత మానేయాల్సి వచ్చింది. జాబ్ మానేయవలసిన అవసరం ఏంటి? జాబులు దొరకటమే ఇంకా కష్టం. ఇదే అండి, ఫ్రెండ్స్ తో మాట్లాడనివ్వకపోవడము, ఎవరు వచ్చి నాతో మాట్లాడినా కూడా కొంచెం జెలసీగా ఫీల్ అవ్వడం. ఏంటి నేను ఉన్నాను కదా, నేనే నీకు అన్ని, నువ్వు వాళ్ళతో మాట్లాడడం ఏంటి, అది ఇదని స్టార్ట్ చేశారండి. ఇంకా సో నేను ఆ టార్చర్ భరించలేక ఆఫీస్ మానేయడం జరిగింది. అట్లానే తనకి నా మీద అనుమానం ఏం లేదండి, తను చాలా మంచోడు. పోనీ వేరే జాబ్ జాయిన్ అవ్వచ్చు కదా పోనీ అక్కడ కాకుండా? అనుకున్నాను బట్ కుదరలేదు. ఇంకా ఇంట్లో రోజు ఏదో ఒక ఇష్యూ అవడం. ఇప్పుడు సపోజ్ ఎవరైనా రిలేటివ్స్ ఫంక్షన్ కి వెళ్తే కూడా నలుగురిలో కలిసినప్పుడు నలుగురు చెప్తారు కదండి, అక్కో చెల్లో నీ శారీ బాగుంది అక్క అని అంటే కథం. ఆడవాళ్ళు పొగిడినా కూడానమ్మా, మగవాళ్ళు కదా. ఆడవాళ్ళు పొగిడినా కూడా తప్పే అది తన లెక్కలో. అంటే తన లెక్కలో ఏంటంటే పొగిడితే తనే పొగడాలి, ఇంకెవ్వరు పొగడొద్దు. సో ఇది యూజువల్ గా మనం చూసినటువంటి సీన్ లో మగవాళ్ళు పొగట్టం కాదు, ఎవరు పొగిడినా కూడా అతను యాక్సెప్ట్ చేయలేరు. పొగడొద్దు, ఎవ్వరు వచ్చి మాట్లాడొద్దు. మీ సొంత కుటుంబ సభ్యులు నిన్ను పొగిడినా కూడా, సొంత వాళ్ళైనా సరే, బయట వాళ్ళైనా సరే, ఫ్రెండ్స్ అయినా సరే, ఇదే అవుతుందండి ఇంట్లో. నాకు ఒక పెద్ద మెంటల్ గా నేను చాలా వీక్ అయిపోయాను అసలు తన వల్ల. ఇదంతా ఎంతకాలం బట్టి నడుస్తుందమ్మా? దాదాపు మ్యారేజ్ అయినాక 6 months నుంచి ఇదే కంటిన్యూ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే, నాకు మహేష్ బాబు అంటే ఇష్టం. సరే టికెట్స్ బుక్ చేయి, మూవీకి వెళ్దామంటే, నేను ఉండగా నీకు ఇంకో హీరో ఎలా నచ్చుతాడు, నేనే నీకు హీరో ఉండాలి ఎప్పటికైనా. ఇంకేంటంటే ఇప్పుడు ఎవరితోనైనా కాల్స్ మాట్లాడినా కూడా, నేనుండగా ఎవరితో ఎందుకు మాట్లాడతావు అసలు నువ్వు, నీకేంటి అవసరం, నీకేం కావాలో చెప్పు, నేను తీసుకొచ్చి పెడతా. మనుషులతో మాట్లాడకూడదు, ఫోన్లో మాట్లాడకూడదు, ఆడలేదు మగాలేదు, ఆడలేదు మొగాలేదు, ఏమీ లేదండి. ఆయనకు నచ్చకపోతే ఆ వంట తినకూడదు, ఆ బట్టలు వేసుకోకూడదు. గాజులు వేసుకుంటే గాజులు బాగున్నాయని ఎవరైనా ఆడవాళ్ళు చెప్పిన ఆ గాజులు పగలగొడతాడండి. నా హ్యాండ్ ఎన్నిసార్లు తెగిందో. అయ్యో ఇదేంటమ్మా? ఒక ఫంక్షన్ కి వెళ్ళామండి, వెళ్ళిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత సామాన్యంగా అందరికి జుట్టు ఊడిపోతుంటది కదా, నీదేంటి జుట్టు అంతలా పెరుగుతుంది అన్నారు వాళ్ళు. అంతే వాళ్ళు అనడం ఈయన విన్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత నాతో ఒకటే లొల్లి పెట్టేసుకున్నా సార్, రచ్చ చేసి రాత్రి పడుకుంటే తెల్లారి కల్లా నా జుట్టు కట్ చేశారు సార్. అసలు సార్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి సార్. మ్యారేజ్ అయిన కొత్తలో వాళ్ళ ఫ్రెండ్స్ ని ఇంటికి తీసుకొచ్చాడు, ఒక లిస్ట్ ఇచ్చాడు సార్. ఆ మెనూ అంతా ప్రిపేర్ చేసా, తను ఇచ్చిందే ప్రిపేర్ చేసి పెట్టా. వాళ్ళు అన్నారు, అబ్బా మీ వైఫ్ ఎంత బాగా వంట చేసింది, చాలా చక్కగా చేసింది అని అన్నారు. అంతే, నువ్వు ఎందుకు వంట అలా చేసావు, నీకేం అవసరం, నువ్వు వండితే నాకే మంచి వండి పెట్టాలి, వాళ్ళకి వస్తే ఖరాబ్ చేయాలి అంటాడు. కాదమ్మా మీరు చెప్పొచ్చు కదా, నువ్వే కదా నాయన మెనూ ఇచ్చావు, దాని ప్రకారమే వండాను అని. మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వడు మేడం, అట్లీస్ట్ ఒక్కసారి కూడా వినడు, అర్థం చేసుకోడు. అప్పుడు మీకు తెలియలేదా గీతాంజలి? అప్పుడు బాగున్నాడు మేడం, మరి ఇంతలా అయితే లేడు. ఇంకొకటి కూడా ఏంటంటే, మేబీ ప్రేమలో ఉన్నా కాబట్టి నాకు అట్లా అనిపించిందేమో, కేరింగ్ గా. సో ఇది ప్రత్యేకంగా పెద్ద చిన్న ఆడ మగ అంటూ ఏమీ పిల్ల పెద్ద ఏమీ లేదు, అది కాదు నా సమస్య. ఆయనకి ఏంటంటే నేను ఏం చేసినా ఆయనకి సమస్యనే మొత్తం. అంటే నీ ప్రపంచం అంతా అతని చుట్టూరునే, అతని చుట్టే ఉండాలి. పొగిడితే ఆయనే పొగడాలి, తిడితే ఆయనే తిట్టాలి, మెచ్చుకుంటే ఆయనే మెచ్చుకోవాలి. ఇంకా అదృష్టం మీకు పిల్లలు లేరు, లేదంటే ఇంకెంత ఘోరంగా ఉండేదో. వాళ్ళ నోట్లో గోరుముద్దలు తినిపిస్తున్నావు ఏంటి, నాకు తినిపించకుండా, వాళ్ళని జోకు కొడుతున్నావు ఏంటి, నన్ను కొట్టకుండా అనేవాడేమో. ఇలా ఎందుకు చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. చాలా అంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. లేకపోతున్నా మీకు అన్ని ఇవి కాకుండా ఇంకా మిగతా ఇంట్లో చూసుకోవటం కానీ, మంచి చెడు ఇవన్నీ బానే ఉంటారు ఆయన? మంచి చెడు అన్ని బానే ఉంటాయండి. ఇది తినాలనిపిస్తుంది అంటే కూడా బయటికి వెళ్ళి తీసుకెళ్తారు, తినిపిస్తారు. ఇప్పుడు నాకు ఒక డ్రెస్ కావాలి అని నేను అడుగుతాను, షాప్ కి వెళ్తానా, నాకు ఇది కాకుండా ఇది నచ్చింది అని చెప్తాను, కొనిస్తాడు. కానీ ఆ డ్రెస్ నేను ఎక్కడికి వేసుకోవద్దు, తన ముందే వేసుకోవాలి. ప్రేమ అనేటటువంటి దానికి కూడా ఒక నిర్వచనం ఉంటుంది. ప్రేమ ఈజ్ నాట్ ఈక్వల్ టు సఫికేషన్, ప్రేమ ఈజ్ నాట్ ఈక్వల్ టు సాడిజం. ఇక్కడ సఫికేషన్ కనిపిస్తుంది. సఫికేషన్ అంటే ఏంటి, ఒక గుడ్డ తీసుకుని ముక్కు నోరు మూసేసే అంత పరిస్థితి, అంతకంటే భయంకరమైన పరిస్థితిలో నువ్వు ఉన్నావు. నీకు నచ్చంది ఉదయం నుంచి సాయంకాలం వరకు అతను చేస్తున్నాడు. అంటే నువ్వు బయటికి వెళ్ళకూడదు, ఎవరితో మాట్లాడకూడదు, ఎవరితో చూడకూడదు, ఆఖరికి తల్లిదండ్రులతో కూడా మాట్లాడలేనటువంటి దిక్కుతోచినటువంటి పరిస్థితి. రేపొద్దున పిల్ల జల్లా కనాలా వద్దా అనేటటువంటి భయంకరమైన పరిస్థితి. ఇందుకు మించి ఇంకా ప్రేమ ఉంది అంటున్నారు మళ్ళీ మీరు, ఇన్ని భరిస్తూ కూడా. పాయింట్ ఆఫ్ టైమ్ లో నాకు అనిపించింది ఏంటంటే, తనకి నేనంటే చాలా ఇష్టం, అది అతి ప్రేమగా మారి దానివల్ల నాకేమన్నా. సమాజంలో అందరూ ఏదో సమయం సందర్భంలో ప్రేమించబడతారు, ప్రేమిస్తారు. మా అందరికీ ప్రేమ అంటే నిర్వచనం ఏంటో తెలుసు. ఎటొచ్చి నువ్వు చాలా ఇమ్మెచ్యూర్గా ఉన్నావు, ప్రేమ అనే దానికి నిర్వచనం అనేది నీకు తెలీదు. మీ అమ్మ నాన్న నిన్ను చిన్నప్పటి నుంచి ఎలా అయితే పెంచి పెద్ద చేశారో దాన్ని ప్రేమ అంటారు. ప్రేమ అంటే స్వేచ్ఛ, ప్రేమ అంటే కనుక జైలు కాదు.
భార్య అంటే భార్యనేనా, బానిసలా బతుకుతున్నాను సార్ నేనైతే. రెండు మీరే అది చెప్తున్నారు. అది మాకు అందరికీ అర్థమైంది. అంటే నువ్వు ఆ డైలమా కన్ఫ్యూజన్ లో ఉన్నావు కాబట్టి మా వరకు వచ్చారు. మరి ఇది మీ అమ్మ నాన్నలతో చెప్పుకున్నవి నరకం లేదండి, అసలు ఇవి చెప్పుకునేలాగా కూడా అనిపించట్లేదు డాక్టర్ గారు. ఎందుకంటే పెద్ద పెద్ద సమస్య ఇప్పుడు నోరెత్తి చెప్పుకోగలను. ఇది ఇప్పుడు పెద్ద సమస్య ప్రతిదానికి అంటారా అతి పెద్ద సమస్య అంటారా? తను కన్ఫ్యూజన్ స్టేటస్ లో ఉంది. ఇది సమస్య కాదా, కానీ మంచి- అతని ప్రేమ లేకపోతే పొసెసివ్నెస్ అంతేనా గీతాంజలి? దానికి కూడా ఒక రీజన్ ఉంది మేడం. నాకేం తక్కువ చేయకుండా చూసుకుంటున్నాడు కదా. ఏం తక్కువ నేనంటే అమ్మా? ఎంత ఇష్టం ఉందో అంతే ఉంది కదా. విస్తర్లో అన్నం అంతా వడ్డించి ఆఖర్లో తూ అంటున్నాడు. ఏంటి తనకి చెప్పి 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 ఇంకా నాకు నా వల్ల అవ్వలేదు. ఇంకా చెప్పి చెప్పి అందుకే చెప్పి కాదు మీకు మేడం. మెయిల్ చేయాల్సి వచ్చింది సార్. అది కరెక్టే. మాకు మెయిల్ చేసినందుకు చాలా సంతోషం. ఈ మెయిల్ ఇంతకు ముందు వచ్చున్నా కూడా చాలా బాగుండేది. నేను అనేది ఒకటేనమ్మా, ఇక్కడ మీరు వ్యవహరించేటటువంటి శైలిని కూడా ఒకసారి ప్రశ్నించుకోండి. కర్ర ఎరగకూడదు, పాము చావకూడదు అంటే ఇక్కడ అవ్వదు. అతనికి నొప్పి కలగకుండా, అతనికి బుద్ధి రావాలి, అతను బాధపడకుండా, పరువు పోకుండా దీన్ని రెక్టిఫై చేయాలంటే కనుక అవ్వదు. మీ అమ్మ నాన్నకి చెప్పట్లేదు, మీ ఇద్దరి మధ్యన ఉండే కామన్ ఫ్రెండ్స్కి తెలియట్లేదు, వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పట్లేదు. ఇది మీరే భరిస్తున్నారు. దీన్ని ప్రేమ అనేటటువంటి విధంగా చిత్రీకరించి రోజులు నెలలు అవుతున్నాయి, నెల సంవత్సరాలు అయిపోతున్నాయి. ఇంకెప్పుడు ఆనందంగా ఉంటారు, ఇంకెప్పుడు భవిష్యత్తు. కన్ఫ్యూజన్ అనేది కరెక్ట్ మాటే మేడం చెప్పినట్టుగా. ఎంతకాలం కన్ఫ్యూజన్? ఇప్పుడు మీరిద్దరే రేపు రోజున మూడో వ్యక్తి ఈ మధ్యలోకి వస్తే నాకు పెట్టు ముద్దు అంటాడు అన్నం, నన్ను ముందు జోకొట్టు అంటాడు, నన్ను మంచం మీదకు ముందు తీసుకెళ్ళి అంటాడు. ఇలా ఒకసారి ఇలాగే టీ తాక్కుంటూ మాట్లాడాను సార్. ఒకసారి హాస్పిటల్కి వెళ్దామా, చెక్ చేయించుకుందాము, చూపిస్తాను నేను అని అన్నాను సార్. అంటే ఇంకా అంతే. ఆ రోజు పెద్ద గొడవ పెట్టేసుకొని నన్ను కొట్టి నాకేమైందని, నేను పిచ్చోడినా, నువ్వు హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్తా అంటున్నావు అని పెద్ద గొడవ పెట్టుకున్నాడు సార్ నాతో. నీ ప్రేమ లేదు, దోమ లేదు, నీకు ఒక దండంరా, నువ్వు మారేంత వరకు, హాస్పిటల్కి వెళ్ళేంత వరకు, ట్రీట్మెంట్ తీసుకునేంత వరకు నీ ముక్కు మొహం నేను చూడను అని చెప్పి ఒక సంవత్సరంన్నర క్రితం వచ్చేస్తుంటే భరించేదే భార్య కదా అనేటటువంటి దానికి నిర్వచనం మారిపోయి ఉండేది. బాధేదే తన్నేదే భార్య కదా అని అప్పుడు అర్థమయ్యేది. ఇప్పుడు ఏం చేద్దామంటారు గీతాంజలి? ఒకసారి మా హస్బెండ్ తో మాట్లాడండి మేడం ప్లీజ్. నాకు ఒక సొల్యూషన్ ఏదైనా చూపించరా? నీ బాధ అనేటటువంటిది చాలా భయంకరంగా ఉంది, అట్ ద సేమ్ టైం చాలా విచిత్రంగా కూడా ఉంది. కాబట్టి ఇంతకాలం మటుకు భరించాను, ఇంకా నాకు అంత ఓపిక లేదు, ఏదో తేల్చుకోవాలి, నేను ఇంకా ఈ విధమైనటువంటి పరిస్థితిని బయటకు కూడా ఎక్కువ వెళ్ళి చెప్పుకోలేకపోతున్నాను అని చెప్పి, సరే ఏం చేస్తామని ఏదో అంటాడు కదా. ఇలా ఒక కౌన్సిలర్స్ డాక్టర్ ఉన్నారు, అతనితో మాట్లాడాను, ఒకసారి మీతో కూడా మాట్లాడాలనుకుంటున్నారని చెప్పు. ఆ విధంగా ఏమైనా అర్థం అవుతుంది. అతనితో మాట్లాడటం అనేటటువంటిది మా బాధ్యతగా భావిస్తున్నాం. ఒకసారి కాల్ కనెక్ట్ చేయమ్మా. హలో, ఏమండి ఏం చేస్తున్నారండి? ఆఫీస్ లో ఉన్నాను గీతాంజలి. ఏంటి ఈ సమయంలో కాల్ చేసావు? లంచ్ చేశారా? చేశాను రా, నువ్వు చేసావా? ఎప్పటి నుంచో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నానండి. ఏంటి? నేను చాలా బాధ పెట్టేస్తున్నానండి కొన్ని విషయాల్లో. నేను అది భరించలేక కుమిలిపోతున్నానండి. నేను ఆల్రెడీ 2-3 టైమ్స్ మీకు చెప్పాను, బట్ మీలో ఎలాంటి మార్పు లేదు. నాకు ఒక డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాల్సి వచ్చింది. సో ఒకసారి తనతో మాట్లాడతారా డాక్టర్ సార్ తోని? జోక్ చేస్తున్నావా? జోక్ ఏంటండి, ఇది నా లైఫ్ అండి. మీకు జోక్ అనిపిస్తుందా అండి? ప్రతిదీ మీరు అలాగే తీసుకుంటారేంటి లైట్ గా? ప్రాంక్ చేస్తున్నావా? మీతో ప్రాంక్ ఎందుకు చేస్తానండి? నేను ఎక్కడున్నావు? నేను ఇంట్లోనే ఉన్నానండి. ఒకసారి కాల్ మాట్లాడండి. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అండి. మన సుమన్ టీవీ అందమైన జీవితం నుంచి మాట్లాడుతున్నాము. మాట్లాడచ్చా ఒక 2 నిమిషాలు మీతో? నాకేం అర్థం కావట్లేదు. గీతాంజలి గారు మాకు ఈమెయిల్ పంపించారు. వచ్చినటువంటి చాలా హండ్రెడ్స్ ఆఫ్ ఈమెయిల్స్లో ఆవిడ ఈమెయిల్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం అంటే కనుక ఆవిడ బాధ వర్ణనాతీతం. ఎందుకంటే కనుక ఆవిడ ఎన్నో సందర్భాల్లో మీకు చెప్పుకుంది, నేను స్వేచ్ఛగా ఉండలేకపోతున్నాను, మీరు చెప్పేటటువంటి మాటల ప్రకారం కానీ, మీరు గీసినటువంటి గిరిలో కానీ, మీరు చెప్పినటువంటి అడుగుజాడల్లో నేను నడలేకపోతున్నాను, ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాను. చాలా సందర్భాల్లో, ఇది మొదటిసారి కాదు, ఇప్పుడు ఫోన్ కాల్ చాలా సందర్భాల్లో ఆవిడ చెప్పారంట. కానీ అది మీకు అర్థం కావట్లేదంట. అసలు ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్యన అనేటటువంటిది మీరు ఏం చెప్తారనేది మేము వెయిట్ చేస్తున్నాం. సార్, మా భార్య భర్తల మధ్య మూడో వ్యక్తి వస్తే నాకు నచ్చదు సార్. ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారో నాకు అర్థం కావట్లేదు. అది కరెక్టే డాక్టర్ గారు, ప్రతిదానికి ఇంతే, మూడో వ్యక్తి రావద్దు అంటారు. నా భార్య నేను అంతే, మేము మాత్రం సుఖంగా ఉండాలని అనుకుంటున్నాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి, నేను జయానండి. మీరు సుఖంగా ఉన్నాము అనుకుంటున్నారు, మీరు అనుకుంటున్నారండి, తను అనుకోవట్లేదు.
ఈ విషయాన్ని అర్థం చేసుకోండి కొంచెం. నా పిల్లాన్ని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. తన అవసరాలు ఏంటో, తను ఏం కావాలో, తన అభిరుచులు ఏంటో, తన రుచులు ఏంటో అన్ని నాకు బాగా తెలుసు మేడం. మీ జీవితంలో మీకు నచ్చినటువంటి అంకె 3 అన్నది మాకు తెలుసు. అర్థమవుతుంది. మీరు చెప్పే దాన్ని బట్టి నెక్స్ట్ నా లైఫ్ లో ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నాను అనేది నేను ఆలోచిస్తాను అనేటటువంటి లెవెల్లో మీ వైఫ్ మాకు కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇచ్చే అంత ఘోరము నేరము నేనేం చేయలేదండి. మీ మనసు మీద చేసుకొని చెప్పండి మీరేం చేయలేదని. మాకు సమాధానం చెప్పక్కర్లేదు, ఆవిడ చెప్పండి. అసలు ఏ ఒక్క రోజైనా అసలు నా భార్య ఎలా ఉంది, తన మానసిక పరిస్థితి ఏంటి, నేను ఎంత అలా హర్ట్ చేస్తున్నా, తనతో కొంచెం ప్రేమగా మాట్లాడాలి, దగ్గరికి తీసుకోవాలని ఏ కోసానా ఉందా అండి మీకు? నేను ఎంత ప్రేమగా నేను చూసుకుంటున్నాను. మీతో అడ్జస్ట్ అవ్వలేకపోతున్నానండి. అసలు మీకు నా బాధ అర్థం కావట్లేదు. నాకు ఎవరున్నారు చెప్పు, నువ్వు తప్ప నాకు ఎవరున్నారు చెప్పు. అక్క ఏమో అక్కడ దూరం ఉంటది. నువ్వు తప్ప నాకు ఎవరున్నారు? నాకు అమ్మ ఉందా, నాన్న ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నారా? నా సర్వస్వం, నా మనకే కాదండి, మన ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి, మీరు అది గుర్తించట్లేదు. నా ప్రపంచమే నువ్వు బుజ్జి, నాకు నువ్వే కావాలి. విస్తర్లో శుభ్రంగా వడ్డించి ఆఖరిని తూ అంటున్నారు. ఎవరన్నా పొగిడితే మీకు ఇష్టం లేదు, గాజులు బాగున్నాయని ఎవరన్నా అంటే గాజులు పగలగొడతారు. మీ దాంట్లో ఇది ప్రేమ అంటారేమో కానీ మా భాషలో ఇది శాడిజం అంటారు. ఈ సొసైటీలో నేను మొత్తం చూస్తున్నాను. ఇప్పుడు ఒక వ్యక్తి పొగడాడు అంటే దాని వెనుక ఉన్న అర్థమే వేరు. మీకు అది అర్థం కావడం లేదేమో. అంటే మీ జీవితంలో మిమ్మల్ని పొగిడిన వాళ్ళు ఎవరు లేరా? ఆడవాళ్ళు కూడా కనీసం చీర బాగుందన్నా కూడా మీకు నచ్చదు కదండి. అందులో ఏముంటుందండి? ఎవరో నీ ఫ్రెండ్ ఉషా గురించి నాకు అన్ని తెలుసు. మీ ఆవిడ మొన్నే రిలీజ్ అయినటువంటి మహేష్ బాబు సినిమాకి వెళ్తే ఏంటండి ప్రాబ్లం? తనకు దేవుడైనా, హీరో అయినా, భర్త అయినా అన్ని నేనే, ఈ ప్రపంచమైనా అన్ని నేనే. ఆమె ఎంతసేపు నా చుట్టే తిరగాలి కానీ వేరే వాళ్ళ వైపు చూడకూడదు. ముదిరిన పిచ్చి అనే దానికి క్వాలిఫై అయిపోయారు మీరు. పొగట్టం తప్పు అంటే కనుక మీరు పొగిడించుకుంటే తప్పు లేదా అండి? మీ చిన్నప్పటి నుంచి మీ టీచర్ పొగుడుంటారు, మంచి మార్కులు వస్తే మీ తల్లిదండ్రులు పొగుడుంటారు, బాగా ఉద్యోగం చేస్తే మీ బాస్ పొగుడుంటారు. అంటే ఏంటండి, వీళ్ళందరికీ దొంగ చూపు ఉందా? వీళ్ళందరూ దొంగ నాటకాలు ఆడుతున్నారా? మీ తల్లిదండ్రులు, మీ టీచర్స్, మీ బాస్? ఇదే ప్రాబ్లం డాక్టర్ గారు. మరి నన్ను ఇలా ప్రతి చిన్నదానికి పెద్దదానికి నన్ను మానసికంగా అర్థమవుతుందమ్మా. అసలు జుట్టు కట్ చేయటం ఏంటండి? ఆవిడ జుట్టు కట్ చేసే హక్కు మీకు ఎవరిచ్చారు? రక్తాలు వచ్చేటటువంటి విధంగా గాజులు పగలగొట్టేటటువంటి రైట్ మీకు ఎవరిచ్చారు? సార్, నేను ఇంటికి వస్తే చింపతి జుట్టు వేసుకుంటది, పార్టీ ఫంక్షన్స్ కి వెళ్తే పొడు జడ వేసుకుని వస్తుంది. అదేంటండి మీరు అలా అంటారు? ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు రెడీ అవ్వకూడదా అండి? ఏమండి, మీరు పార్టీకి వెళ్ళినప్పుడు జుట్టు దూకోరా? ఇప్పుడేమో నా ముందేమో గాజులు వేసుకోదు, ఏం వేసుకోదు, మొండి చేతులతో వస్తుంది. బయటకు వెళ్తేమో గాజులు ఎన్ని వేసుకొని వస్తుంది. అందరు నీ గాజులు బాగున్నాయి, నువ్వు బల అందంగా ఉన్నావి అంటే అది చూసేది ఏదో నేను చూడాలి, వేరే వాళ్ళు ఎవరు చూడకూడదు. అవన్నీ మిగతా వాళ్ళందరూ ఏం చేయాలండి? కళ్ళకి గంటలు కట్టుకోవాలా? నావే. నేను ఆమెని ఎంత పూలల్లో పెట్టుకుని చూసుకుంటున్నానో అది నాకు తెలుసు. నేను అడ్జస్ట్ అవ్వలేకపోతున్నానండి మీతోటి. నన్ను అడగాల్సింది. మనం రోజు మాట్లాడుకునేటప్పుడు, అన్నం తినేటప్పుడు నేను మీకు ఎన్నిసార్లు చెప్పలేదండి నా బాధ మీతో? నువ్వు అడుగుంటే కనుక నేను మారిపోయి ఉండేవాడిని అని అంటున్నారు కదా, ఇప్పుడు చెప్పింది కదా. నాకు ఉంది నా భార్య మాత్రమే సార్. నా భార్య వైపు మూడో వాడు కన్నెత్తి చూశాడంటే నాకు అస్సలు నచ్చదు. ఆ భార్య చాలా మనసుకి బాధపడి మీ నుంచి దూరంగా పారిపోతానంటుందండి. నాకు ఆమె కావాలండి, నాకు ఆమె కావాలి. మీతో అడ్జస్ట్ అవ్వలేనండి, మీరు నాకు వద్దండి. అసలు పెళ్లి చేసుకున్నాను, ఆమెని నేను పెళ్లి చేసుకున్నాను. మీతో లాజికల్ గా మాట్లాడటం చాలా కష్టం. ఎందుకంటే కనుక డెఫినేషన్ ఆఫ్ హ్యాపీనెస్, డెఫినేషన్ ఆఫ్ లవ్, సాక్రిఫైస్, ఇలాంటి వాటి గురించి అసలు మీరు మాట్లాడలేదు. నేను ఇలా డిఫైన్ చేసుకున్నాను, ప్రేమ అంటే ఇదే, మీరు ఏంటి అనేటటువంటిది మాకు పూర్తి స్థాయిలో అర్థమైంది. మీరు గిరిగీసుకున్నటువంటి దాంట్లోనే మీరు నిలబడాలి అని అనుకుంటున్నారు. మీ భార్యకు మాత్రం మీరు ఒక్కలే ప్రపంచం కాదు. ఆ అమ్మాయి స్వేచ్ఛగా అందరిలాగే బతకాలి అని అనుకుంటుంది. మనుషులు బయట తిరిగినంత మాత్రాన, నలుగురితో మాట్లాడినంత మాత్రాన, 4 పనులు చేసుకున్నంత మాత్రాన, వీళ్ళు వేరే వాళ్ళని పొగిడి వాళ్ళు వీళ్ళని పొగిడినంత మాత్రాన క్యారెక్టర్లు బ్యాడ్ అవ్వండి. మీకు దురదృష్టకరమైన పరిస్థితులు ఏమైనా మీ చిన్నతనంలో మీకు ఏర్పడి ఉంటాయి, జరగకుండా సంఘటనలు ఏమన్నా జరుగుంటాయి. కాబట్టి మీ మైండ్ కంప్లీట్గా విషపూరితమైపోయింది. మీరు మానవ జాతినే నమ్మేటటువంటి పరిస్థితిలో లేరు. మీరిద్దరూ కలిపి 3 సంవత్సరాల్లో చేసిన మంచి పని ఏదన్నా ఉంది అంటే పిల్లలు కనకపోవటం. ఎందుకంటే కనుక ఆ పిల్లలు కూడా ఒక అనుమానాస్పదమైనటువంటి, స్వార్థపూరితమైనటువంటి ఈ వాతావరణాన్ని పిల్లలు చూడకపోవటం అనేది మీరు చేసుకున్నటువంటి పూర్వజన్మ. మా మధ్యన మూడో మనిషి ఉండకూడదు అంటే కనుక మీరు పిల్లలు వద్దు అని ముందే ఫిక్స్ అవటం వల్ల ఈ 3-4 సంవత్సరాల్లో మీకు పిల్లలు లేరు అని అనుకుంటున్నాను. ఏమో ఇది కూడా నాకు తెలియదు గీతాంజలి. ఒక 4-5 పాయింట్లు చెప్పాను నా కౌన్సిలింగ్లో. రబ్బర్ బ్యాండ్ అనేటటువంటిది అలా సాగదీసినంత మాత్రం సాగిపోదు, ఎక్కడో చాట తెగుతుంది. ఫోన్ కాల్ కలపక ముందే ఈ అమ్మాయికి ఫస్ట్ మేము బుద్ధి చెప్పాం. అమ్మ, నీకు నచ్చినటువంటి దాని దగ్గర బ్రేక్స్ వేయటంలో ఎటువంటి తప్పు లేదు. నీకు నువ్వుగానే
అతను ఇది ప్రేమ అంటే కనుక దాన్ని నువ్వు స్వీకరిస్తూ అదే ప్రేమగా నువ్వు స్వీకరించడం వల్లే అతను ఇంకా ఇంకా మెట్టు ఎక్కుపోతూ నీ చుట్టూరుని ఒక జైలు వాతావరణం క్రియేట్ చేశాడని చెప్పాం. ఏమని అంటుందంటే, నేను ఇంకా భరించలేను, మీలో మార్పు వస్తుందా రాదా, మార్పు రానటువంటి పక్షంలో నా దారి ఏదో నేను చూసుకుంటానని అంటుంది. అంతేనా గీత? నీ మాటగా మేము ఈ మాట అనొచ్చా? అవును సార్, అంతే సార్. మార్పు వస్తే అతనికి నువ్వు భార్య, అమ్మాయికి భర్త. సార్ ఏ కోణంలో నేను సాటిస్ అన్ని కోణాల్లోనండి, ఒకటి కాదు, ఏ కోణంలో బిగలేదు. అడ్జస్ట్ అవ్వలేనండి, నేను మీతో ఉండలేనండి, వద్దండి నాకు. గీతాంజలి నువ్వు నాకు కావాలి. కావాలంటే మనుషులు ఉండరు. అదేమన్నా వస్తువా? చాలా చెప్పి చాలా చూసాను. అవకాశాలు ఇచ్చింది ఆ అమ్మాయి. నాకు నువ్వు తప్ప ఈ ప్రపంచమే లేదు గీతాంజలి, నాకు నువ్వు కావాలి. నువ్వు ఇలా నాకు వీళ్ళ వద్దండి. దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా కంప్లైంట్ చేస్తే బాగోదు. శ్రీనివాస్ గారు, బాగుంటుందా బాగుండదా అనేటటువంటి నిర్ణయాధికారం మీకు లేదు. ఆ అమ్మాయి చాలా అనుభవించింది, చాలా అవకాశాలు ఇచ్చింది, బంత ఆ అమ్మాయి కోర్టులో ఉంది, ఈరోజు నిర్ణయం ఆ అమ్మాయి చేతిలో ఉంది. నువ్వు కావాలి అంటే కనుక ఇప్పటికే చాలా దగ్గరగా వచ్చింది. ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఆ అమ్మాయి ఎప్పుడో తీసుకుని ఉంటే కనుక ఆ అమ్మాయి జీవితంలో 2-3 సంవత్సరాలు మిగిలిండేవి. రెండు అస్త్రాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, నేను ఇంతే ఉంటాను, నా ప్రేమ అంతే, ఇంతే, నా చుట్టూరేనే నీ ప్రేమ అనేటటువంటి అడిగే హక్కు అధికారం మీకు లేదు. ప్రేమ అంటే కనుక నలుగురికి పాలు పంచిచ్చేటటువంటిది, నలుగురి మధ్యన స్వేచ్ఛగా బతికేటటువంటిది ప్రేమ. అలా లేనటువంటి పక్షంలో మీరు అది ప్రేమ అని డిఫైన్ చేయడానికి వీల్లేదు. ఆ డెఫినేషన్ మీరు ఇమీడియట్గా మార్చుకోవాలి. నెంబర్ 1, సైకాట్రిస్టులు ఉంటారు, లేదంటే కౌన్సిలర్లు ఉంటారు, మీ మనస్తత్వంలో ఎటువంటి లోపాలు ఉంటాయి అనేటటువంటిది వివరించడానికి ఉంటారు. అటువంటిది వినేటటువంటి ఓపిక మీకు ఉంటే కనుక దయచేసి నా గడప వరకు రండి, నేను మిమ్మల్ని మార్చి వెనక్కి పంపిస్తాను. లేనటువంటి పక్షంలో నేనే రాజు, నేనే దేవుణ్ణి అనుకునేటటువంటి మీరు అదే అహంకార వాతావరణంలో మీ శ్రేయస్ జీవితం అంతా గడిపేయచ్చు. ఆ అమ్మాయి మాత్రం మీతో ఉండాలని అనుకోవట్లేదు. మార్పు ఉండదా? సరే సార్, మీరు ఏం చెప్తే మేము అది చేస్తాం. పర్ఫెక్ట్. మేము కాదు, మీరే. మీరు గీతాంజలి వదిలేస్తే మాత్రం నేను ఉండలేదు. సూపర్, వెరీ గుడ్. రైట్. ఇప్పుడు దారిలోకి వచ్చారు. మీ ప్రేమ కరెక్ట్ అయినటువంటి ప్రేమ, స్వచ్ఛమైనటువంటి ప్రేమ, స్వార్థపూరితమైనటువంటి ప్రేమ, ఏ కోణంలోంచి శాడిజం అంటారు డాక్టర్ గారు అనే ప్రశ్న మీ జీవితంలో మీరు వినకూడదంటే నా ప్రేమ చూపెట్టాను సార్. అదే కొంతకాలం నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వే నా ప్రేమ అనేటటువంటి పదాలు కొంతకాలం వాడకండి. అవి మన ఇద్దరం కూర్చుని అసలు ప్రేమ అంటే ఏంటి అనేటటువంటిది మీ చిన్నతనం నుంచి ఇప్పటి వరకు మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడో మీకు తగిలినటువంటి ఒక గాయం అయితే చిన్నప్పటి నుంచి తగిలింది, ఎక్కడో ఏదో మీరు పోగొట్టుకున్నారు. దానివల్ల విపరీతమైనటువంటి ఇన్సెక్యూరిటీ, అభద్రత అనేటటువంటిది మీరు మానసికంగా క్రియేట్ అయ్యింది. ఇది ఒక మానసిక పరమైనటువంటి పరివర్తన. మీరు పట్టిందే ఉడుం పట్లాగా అమ్మాయిని పట్టేశారు. నాకు వచ్చినటువంటి ప్రేమ ఏం పోతాదో, ఎక్కడ పోతాదో అనే అభద్రత మీలో క్రియేట్ అవటం వల్ల ఆ అమ్మాయిని ఉక్కిరి బిక్కిరి చేసి చచ్చిపోయే విధంగా చేస్తున్నారు మీరు. కాబట్టి కాపాడుకోవట్లేదండి. అది ఆ అమ్మాయి అనాలి. ఇప్పుడు మీకు అర్థం కానిది ఏంటంటే ఆ అమ్మాయి ఆన్సర్ కూడా మీరు చెప్పేయకూడదు. తను ఒక మనిషి అండి, మీరు అసలు అది ఆలోచించట్లేదు. ఇప్పుడే అడగండి, మా ఎదురుగుంటే ఒకే ఒక మాట అడిగితే కనుక మనం ఫోన్ పెట్టేద్దాం. చెప్పు గీతాంజలి, వాళ్ళు చెప్పేది నిజమా, నేను చెప్పేది నిజమా? చంపేశారండి నన్ను ఆల్రెడీ. మీరు ఇంకెన్నిసార్లు చావడానికి సిద్ధం అవ్వాలి నేను? చాలు, మాట్లాడద్దండి, ఇంకో మారు మాట్లేదు. ఆ అమ్మాయికి మీరు ఇచ్చింది ఇప్పుడు వరకు ఏం మాట్లాడలేదు. నువ్వేం నిర్ణయం తీసుకుంటావో నిర్ణయం తీసుకో, మా ఇద్దరం మాత్రం విడిపోకూడదు గీతాంజలి. వెరీ గుడ్ అండి, చాలా సంతోషం. నువ్వు ఎక్కడ తీసుకెళ్తే నేను అక్కడికి వస్తాను. ఇదే ఇంతకు ముందు ఆ అమ్మాయి ఏడుస్తూ మొరపెట్టుకుంది, బాబు నీకేదో మైండ్లో పాడైంది, పద సైకాట్రిస్ట్ చూపెట్టుకుందా అంటే, నాకు పిచ్చి ఏంటి, నీకే పిచ్చే అని అన్నారు. ఇది పిచ్చా గిచ్చా అన్నది తీసి పక్కన పెట్టండి, ఇది జీవితం. సరే సరే, ఓకేనమ్మా గీతాంజలి. థ్యాంక్ యూ మేడం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇమీడియట్ గా మీరు చేయాల్సిన పని ముందు ఒక సైక్రాటిస్ట్ ని కలవటం. అంతే. ఓకే, థ్యాంక్ యూ అండి. రైట్. Okay, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, చాలా సంతోషం అండి. సరే మేడం. మా మాట మన్నించినందుకు శ్రీనివాస్ గారు చాలా థ్యాంక్ యూ.